ఈరోజైతే నేను డ్యూటీలో చేసే ప్రతి ఒక్కటి రికార్డ్ చేశాను. విత్ పర్మిషన్ తీసుకున్నాను మా బాస్ కాడ. ఇంకోటి ఏంటంటే జిమ్ జాయిన్ అవుదాం అనుకుంటా ఉన్నాను. మొత్తానికి ఇప్పుడు ఇచ్చాడు మా బాస్ ఫామ్. అయితే ఇదే జిమ్ ఫామ్. ఇక్కడ ఇది ఫిలప్ చేసి మా బాస్కి ఇవ్వాలా. 200 రూపీస్ అంట దీని ఫీజు. మరి చూడాలా ఎలా ఉంటుంది జిమ్. ఇంక ఇదే ఫస్ట్ డ్యూటీ. నేను వెళ్తానే ఇది 5 లీటర్లు క్యాను, ఇలాంటి 2 డబ్బాలు నింపాలా. ఈ జ్యూస్ కొంచెం కాస్ట్ తక్కువ, 5 రూపీస్ అంతే. ఇండియన్ కరెన్సీలో 25 రూపీస్ గ్లాసు. ఇక్కడ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దీన్ని లోకల్ పీపుల్స్, అందుకే డైలీ ఎక్కువ సేల్ అవుతుంది. మ్యాంగో జ్యూస్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఇవే నా డ్రింక్స్. రోజు చాలా డ్రింక్స్ సేల్ అవుతాయి ఇక్కడ. మాత్రము నాకు ఈ మధ్య అసలు రెస్ట్ దొరకట్లేదు ఈ బక్రీద్ వచ్చిన కాల నుంచి. ఆఫ్టర్నూన్ 1:30-2కి వెళ్తాను, ఇంకా నైట్ 2 అయిపోతుంది ఇంకా డ్యూటీ క్లోజ్ అయిపోయే లోపల. ఎందుకంటే మెనూ మొత్తం మార్చేసాము. మెనూలో మొత్తం నా ఐటమ్స్ పెట్టేశాను. ఇవన్నీ టోటల్ ఇక్కడ ఉన్నటి మ్యాక్సిమం మెనూలో 50% నా ఐటమ్సే పెట్టినారు. ఇక్కడ బార్ కౌంటర్ అంతా నా హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. నాకంటూ హెడ్ ఎవరు ఉండరు. హెడ్ అంటే సీనియర్ అంటే ఎవరు ఉండరు. నేను ఒక్కనే ఉంటాను బార్ కౌంటర్లో, మొత్తం నేనే చూసుకుంటాను. ఇంకపోతే ఇండియాలో లాగే బార్ కౌంటర్ చూసుకోవాలా, బిల్లింగ్ కూడా మనమే చూసుకోవాలా. బిల్లింగ్ కాడకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంక క్యాష్ పోతే ఇంకా మన మీదకే వస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఐటమ్స్ అన్నీ పని చేసేసి లోకల్ ఫారినర్స్ అని రాయాలా. ఎందుకంటే లోకల్ కరెన్సీ ఇస్తారు, ఫారినర్స్ మాత్రం డాలర్స్లోనే పే చేస్తారు. అందుకే ఖచ్చితంగా రాయాలా. దాని తర్వాత బిల్ ప్రింట్ చేసేసి వెయిటర్స్కి ఇచ్చేయాలా. వెయిటర్స్ తీసుకొని వెళ్ళి కస్టమర్స్కి ఇస్తారు. అంతే సింపుల్. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇంతే. బార్ కౌంటర్ చూసుకుంటూ ఉన్నాను, బిల్లింగ్ కూడా నేనే చూసుకుంటూ ఉన్నాను. మళ్ళీ దాని తర్వాత ఇదే టాస్క్. ఫారినర్ గెస్ట్కి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి తీరాలా మనం ఏదైతే ప్రిపేర్ చేసినామో అది. వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది వాళ్ళకి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది వాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేస్తున్నారు చూడండి. మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే హోటల్ ఇండస్ట్రీలో సెటిల్ అవుతాము, లేకపోతే సెటిల్ అవ్వము. ఓపెన్గా ఖచ్చితంగా మాట్లాడాలా. మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ వస్తేనే, లేకపోతే మనం ఏం చేయలేము. చూడండి నాతో సెల్ఫీ కూడా దిగుతున్నారు. అంతగా ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి నా డ్రింక్ గురించి. వీళ్ళు చైనా నుంచి వచ్చారు. ఇది మన ఇండియాని కూడా విజిట్ చేయడానికి వెళ్తున్నారంట ఇంకా 2 డేస్లో. మాల్దీవ్స్లో 4 డేస్ స్టే, ఇంకా ఇండియాలో 7 డేస్ స్టే చేస్తున్నారంట సౌత్ ఇండియాలో. అందుకే నేను చాలా సేపు మాట్లాడినాను. చాలా మంచిగా మాట్లాడినారు. మన తిరుమల టెంపుల్కి విజిట్ చేయమని నేను చెప్పాను. తిరుమల టెంపుల్కి వెళ్తారంట. ఇలాగనే మాట్లాడాలి ఫారినర్స్తో. చాలా కూల్గా మాట్లాడతారు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఏదైనా కానీ. ఒక గెస్ట్ అడిగినారంటే మనం వెళ్ళి చెప్పగలేంత స్టామినా ఉండాలా, నాలెడ్జ్ ఉండాలా. అందుకే చాలా ఇంగ్లీష్ నేర్చుకోవాలా. నేనైతే చాలా కష్టపడి నేర్చుకున్నాను ఇంగ్లీషు. నాకైతే ఒక్క ముక్క రాదు. నేను ఇప్పుడు ఎంత బాగా మాట్లాడతానంటే అంత బాగా మాట్లాడతాను ఇంగ్లీషు. అందుకే బట్టి కొట్టైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇక్కడికి ఎవరైనా అబ్రాడ్లో జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్లీషు. ఎవరికైనా కానీ నీకు ఇంగ్లీష్ వచ్చిందంటే నువ్వు ఇంకా తిరుగులేదు. చూడండి నన్ను ఫాలోయింగ్ కూడా అవుతుంది. ఊరికే స్క్రీన్ రికార్డ్ తీసి పెట్టాను. ఇలాగ చాలామంది అవుతున్నారులేండి. పోతే ఇంకా నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఇంక ఇదే. ఈ బిల్లింగ్స్ అన్నీ కొంత లోకల్ గెస్ట్లు అయితే బిల్ పే చేయరు. ఇంకా వాళ్ళ బిల్స్ అన్నీ ఇంకా ఫోటో తీసి వాళ్ళకి సెండ్ చేయాలా. వాళ్ళు రేపు చేస్తారో తెలియదు, మొన్నటి చేస్తారో తెలియదు, వాళ్ళ ఇష్టం అది. మంత్ ఎండింగ్ కల్లా ఆ బిల్స్ అన్నీ సెటిల్ చేసేయాలా. ఇది చాలా రిస్క్ అయిన వర్క్. కొంచెము అమౌంట్ అటు ఇటు అయినా కానీ నా మీదకే వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇంకోటి ఏంటంటే సప్లై లిస్ట్ అంటే ఇక 2 వీక్స్కి ఒకసారి ఐటమ్స్ అన్నీ మిల్క్ పౌడర్ కానీ అవన్నీ అయిపోయినప్పుడు అవన్నీ ఎంటర్ చేసి 2 వీక్స్ ఒకసారి రిపోర్ట్ చేస్తూ ఉండాలా. దాని తర్వాత ఇంకా ఇదే మా బాస్ ఇచ్చిన ఫాము జిమ్ది.
నాకు ఇక్కడ లాంగ్వేజ్ అర్థం కాదు, అందుకే మా బాస్ సిస్టర్ ఉంటే తను అడిగి డీటెయిల్స్ అడిగాను, ఇక్కడ ఏమేమి ఫిల్ చేయాలని చెప్పి. తను మెసేజ్ పెట్టింది, ఇంకా దాన్నే ఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి నేము, దాని తర్వాత అడ్రస్, ఇక్కడ ఉన్న అడ్రస్, దాని తర్వాత మొబైల్ నెంబరు. న్యూ సిమ్ కార్డ్ తీసుకున్నా కానీ నేను అది యాక్టివేట్ కాలేదు ఇంకా. దానికి 1000 పైన ఎంత 1300 పైన కట్టాలా, దానివల్ల నేను యాక్టివేట్ చేసుకోలేదు ఇంకా. అందుకే వాట్సాప్ నెంబర్ పాత నెంబరే ఇచ్చాను. ఇంకా వర్క్ పర్మిట్, అదే నా వీసా నెంబర్ రాయాలా. ఇక్కడ ఐడి కార్డుది, నాకు ఇంకా ఐడి కార్డ్ రాలేదు, అప్లై చేశారు కానీ ఇంకా రాలేదు. అందుకు మామూలుగా ఆన్లైన్ ఐడి కార్డ్ నెంబరే రాసేసాను. ఇక్కడ ఈ జిమ్ చేరడానికి ఈ ఫామ్ ఫిలప్ చేసి ఈ ఫామ్ని మళ్ళీ మా బాస్కి ఇచ్చి, మా బాస్ 1 వీక్ తర్వాత ఇన్ఫామ్ చేస్తా అని చెప్పాడు. జిమ్ జాయిన్ అవ్వడానికి ఇన్ని అంటే కొంచెం కొత్తగానే ఉంది. ఇంకా సైన్ పెట్టేసి ఇవి టైమింగ్స్, ఇది వచ్చి లెఫ్ట్ నుంచి చదవాలా, నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. 6:30 నుంచి 7:30 అవన్నీ టైమింగ్స్. నేను పోయేది 2 టైమింగ్స్లోనే ఈజీగా ఉంటాను కాబట్టి మార్నింగ్ షిఫ్ట్ 5:30 నుంచి 6:30 దాకా ఒకటి తీసుకున్నాను. దాని తర్వాత 6:30 నుంచి 7:30 దాకా. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ తీసుకున్నాను, ఎందుకంటే ఆ టైంలోనే నేను కొంచెం ఖాళీగా ఉంటాను. ఇంక పోతే ఈ టైమింగ్లోనే వెళ్ళాలా, లేకపోతే అలో చేసుకోరంట. చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. జిమ్ ఎలా ఉంటుందేమో ఇంతవరకు చూడలేదు. ఇదేమో వాళ్ళు స్టాంప్ వేస్తారు ఇక్కడ జిమ్ గల్లలో, అందుకే 2 ఫిల్ చేయలేదు. ఇంకా అంతే, ఇంకా ఇంతకు మించి ఏం లేదు ఫాము. ఇంకా బ్యాక్ సైడ్ అవే ఇన్స్ట్రక్షన్స్, రూల్స్, రెగ్యులేషన్స్. ఫీ ఏమో 200 పర్ మంత్ 200 కట్టుకోవాలా. నేను సిమ్ కార్డు కట్టుకునే బదులు జిమ్ కట్టుకున్నామని చెప్పి ఆ 200 అలా పెట్టుకున్నాను. ఇంకా అంతే, ఇంతకు మించి ఏం లేదు ఫామ్లో. తీరా మొత్తం ఫిల్ చేసినాక మా బాస్కి ఇస్తే ఇంకా ఆఫ్టర్ 1 వీక్ తర్వాత జాయిన్ అవ్వమన్నాడు. ఇంకేమో నైట్ ఫుడ్ ఇది వచ్చి సూపు, టామియం సూపు, ఇంకా ఏమో చికెను, వైట్ రైస్. టామియం సూపు, ఇది ప్రాన్స్ చూడండి ఎలా ఉన్నాయో, అవి ఒలుచుకొని మనమే తినాలా. ఇక్కడ ఈ సూపులు తిని బతికాల్సిందే. కానీ ఫుడ్ బాగుంది, ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి తింటాను నేను, ఏది వేస్ట్ చేయను. నాకు నచ్చింది. అదే నేను ఇక్కడ చేసే జాబు. మ్యాక్సిమం నాకైతే ఏ ఇబ్బంది లేదు. ఎందుకు ఇబ్బంది లేదంటే నేను ఎడ్యుకేటెడ్ పర్సను, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, అందుకే నాకైతే ఏం ఇబ్బంది లేదు. అదే మరి మ్యాటరు. నచ్చితే మాత్రం